ఏమిటా తొందర? ఇవాళ బంగారు పూట్లు పొందుంట మంగళసూత్రం దొరకలేదండి. పోనీ అద్దెకి ఎవరన్నా మంగళసూత్రం ఇస్తారా? నో వరీ నో వరీ, ఇవాళకి పసుపు కొమ్ము కట్టేస్తాను. ఏమయ్యా, పెళ్లి రోజునే పసుపు కొమ్ము దారం అంటున్నావు, ఇక నా కూతుర్ని నువ్వేం సుఖపెడతావు? రే మేడాలు, గురునాథం గారు, మీరే ఏదో రకంగా చక్రం అడ్డు వేయాలండి. నేనేం చేయమంటావయ్యా? ఈ పసుపు కొమ్ము మెళ్ళో కట్టి మీ ఆవిడ మెళ్ళో ఉన్న మంగళసూత్రాలు తీసివ్వాలండి. ఏంటయ్యా నువ్వు మాట్లాడేది? మా ఆవిడ పూజల పురస్కారాలు నీకు తెలుసు కదా, ఈ విషయం దానికి చెప్తే చెప్పులు కొడుతుంది. ఏమండి, బంగారపు మంగళసూత్రాలు లేకపోతే పిల్లనివ్వనంటున్నాడు వాడు. వాడి ఫేస్ చూశారు కదా. ఈ పెళ్లి జరగకపోతే నా పంతం దెబ్బతిని పరువు పోతుంది. నా ఫేస్ చూడండి. మీరే ఏదో ఒక రకంగా సహాయం చేయాలి సార్. అలాగే ప్రయత్నిస్తాను. కావుడు, ఏమిటండి పిలిచారా? రాంబాబు నీతో ఏదో మాట్లాడతారండి. భలేవారండి, మీరే మాట్లాడతా అన్నారుగా. నువ్వు మాట్లాడు బాబు. మీరు మాట్లాడుకున్నారు కదా. నువ్వు మాట్లాడు. మీరు మాట్లాడుకున్నారు. మాట్లాడు బాబు. బాబు, మంగళహారతి పాడాలా? మంగళహారతి లేకపోయినా అడ్జస్ట్ చేసుకుంటారండి. కానీ ఈ పసుపు కొమ్ము మెళ్ళో కట్టుకుని మీ మెళ్ళో ఉన్న మంగళసూత్రం కొంచెం తీసివ్వాలండి. సింతేనా? దానికి ఇస్తాలొచ్చి ఎందుకు? తీసుకో. థ్యాంక్స్ అండి. కాముడు కాముడు కాదు, నా పేరు సత్య వెంకట కామాక్షి. మీరు కట్టిన తాళి మళ్ళీ నేను మెళ్ళ వేసుకునే వరకు మీరు నా భర్త కాదు, నేను మీ భార్యను కాదు. కొంచెం తప్పుంటారా? కాముడు, అయ్యో, ఉందిలే మంచి కాలం ముందు ముందునా అందరూ. తమరు నోటు కింద పడిపోయిన తీసుకునే అలవాట్లేదు. నువ్వు ఉంచుకో. తమరిది బయటూరా? అవును అవును, ఈ ఊళ్ళో పేకాడడం మొగోడే లేడా? భలేవారండి, అసలు మా ఊరు పేకాడకు పెట్టింది పేరు. తమరు దయచేయండి. పదా ప్యాకెట్లో సీట్ ఇచ్చిన మనసు తెచ్చుకున్నావు. ఇదిగో 100. సీటుకు 100? ఈ 100 ఏంటి? ఇదే ఎమ్మెల్యే సీట్ అయినట్టయితే బస్తాలు బస్తాలు కట్టకట్టించుండేవాడిని. కూర్చో. బాబు, ఆ డబ్బులని జేబులో సత్తుకోండి, పోతాయేమో. పిచ్చదవా, ఇదొక డబ్బా. ఈ మాత్రం డబ్బుతోటి మా మేనలుడు టుక్కు టుక్కు వెండి గోళీలు ఆడుకునేవాడు. అవును రే, ఈ ఊళ్ళో ఎవడో రాంబాబు అంట పెద్ద పుడింగి. నేను ఊళ్ళో లేని టైం చూసి మా యజమాని కూతుర్ని లేపుకొచ్చాడంట. ఆ టైంకి నేను ఊళ్ళో లేకపోబట్టి సరిపోయింది, గాని ఉన్నట్టయితే ఆ రాంబాబు గారిని గాల్లోకి ఎగరేసి కింద పడకుండా గాల్లోనే తాకాటాడుండేవాడిని. మరి ఇప్పుడైనా వాడిని ఎందుకు వదిలేశారు సార్? ఏడి కనిపిస్తేగా నేను ఊళ్ళోకి అడుగు అడుగు పెడుతున్నానో తెలిసి దడదల్లాడిపోతూ ఎక్కడో దాక్కున్నాడు. అయినా వదలను వదలను, నేను వాడిని వదలను. వాడి అంతు చూస్తాను. ఇప్పటికే ఈ చేత్తో 11 మద్దలు చేశాను. ఇంకొకటి చేశానంటే 12 అయిపోతాయి. లెక్క సరిగ్గా ఉంటది. అసలు రాంబాబుని ఇదివరకు ఎప్పుడైనా చూసారా సార్? ఏది చూడండి, ఆ చూకి తెలిపిన వాడికి 10,000 రూపాయలు బహుమతిస్తాను. ఆ 10,000 ఇటు ఇవ్వండి. చూపిస్తావా? వీరే అమ్మా, మైక్ టైసన్ గురించి ఉన్నాను, జాకీ చాన్ గురించి ఉన్నాను కాదమ్మా. ఈయనట కొడతాడని తెలిస్తే ఆ ఊరు నుంచి ఈ ఊరు వచ్చేవాడు కాదమ్మా. టైం బ్యాడు. పాప, ఎందుకండి ఇతను ఇలా కొట్టారు? వీడు వాగుడు చూస్తే అక్కడే చంపేద్దాం అనుకున్నాను, కానీ చంపడానికి తగ్గ పర్సనాలిటీ లేదని వదిలేశాను. వద్దులే నాయన. అమ్మా, నీ గాజులు నువ్వు తీసుకుని తల్లి, మా ఊరు నేను వెళ్ళిపోతాను. అన్నం తినకుండా వెళ్తావా? తన్నులు తిన్నోడిని అన్నం తినకుండా ఎందుకు వెళ్తాను బాబు? తినే వెళ్తాను. అమ్మయ్యా, అబ్దుల్లా గారి పీడ వదిలిపోయింది. ఇంకా మనకి ఎస్ఐ ప్రమోషనే. హలో హలో, అబ్దుల్లా గారిని ఎక్కించిన ఫైర్ ఇంజిన్ కాలిపోయిందా? ఓడమ్మ కడుపు మాడు. సార్ ఆగండ్రా. వీడిని ఇక్కడ తెచ్చారంట్రా. నువ్వు సామాన్యుడు కాదురా. నీ కాలు పెడితే నిప్పురా, నీ చెయ్యి పెడితే బూడిదరా. రే, నీ చెమట డీజిల్ రా, నీ యూరిన్ పెట్రోల్. అరే, నిన్నెలా ఉపయోగించుకోవాలో నాకు తెలుసురా. అదేరా మరి చెప్పేది. అదా
ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం వ్యాపారాభివృద్ధిరస్తు. చెప్పండి బాబు చెప్పండి, ఎవరికి ఎన్ని లీటర్లు కావాలో అన్ని లీటర్లు పోసేస్తాను. ఇది మామూలుగా నూతిలో చూరే పెట్రోల్ కాదు, మనుషులో చూరే పెట్రోల్. చెప్పండి బాబు ఎన్ని లీటర్లు? అదే, మీకు ఎన్ని లీటర్లు? మీకు ఎన్ని లీటర్లు? ఏమండి నీలకంఠం గారు, కానిస్టేబుల్ ఉద్యోగంతో పాటు ఈ బిజినెస్ ఎప్పుడు మొదలెట్టారు? ఏంటో బాబు అంతా అబ్దుల్లా దయ. భాయ్ సాబ్, ఇలాగా నన్ను ఎన్ని రోజులు ఈ గుంటలో కూర్చోబెడతావు? ఎన్నాళ్ళో కాదురా, జస్ట్ నేను మా ఆవిడ మా అబ్బాయి ముగ్గురం కలిసి అమెరికా వెళ్దాం అనుకుంటున్నాం. 2 and 4 ఛార్జీలు వచ్చే వరకు. అమెరికా అబ్దుల్లాయిల్. పంతులు గారు తతంగం బాగా పూర్తి చేశారు. మీరు దక్షిణం తీసుకుంటే నాకు తృప్తిగా ఉంటుంది. అయ్యా, పిండాలు కాకులు తింటేనే కానీ తతంగం పూర్తి కాదు. పూర్తి అయితేనే కానీ ఈ దక్షిణ తీసుకోవడం ధర్మం కాదు. ఒరేయ్, ఆ కాకుల్ని పిలవండిరా. పంతులు గారు, ఈ కాకులు స్ట్రైక్ చేస్తున్నట్టున్నాయి, ఏం చేద్దామండి? ఈ పిండం కాకులు ముట్టినట్టయితే అమ్మాయి ఆత్మ శాంతించినట్టే. ఎలా శాంతిస్తుంది? బతికుండగా అమ్మాయిని ఎన్ని చిత్రహింసలు పెట్టాడో శాడిస్ట్ గా. రే స్వాగతం, నువ్వు మనసులో తిట్టుకోకు, నాకు అన్ని వినిపిస్తాయి. మీరు ఎంత అరిసినా కాకులు రావు. కాకులు రాకపోతే ఈయన దక్షిణం తీసుకోడు, ఈయన తీసుకోకపోతే మనం ఇంటికి వెళ్ళలేం. ఇప్పుడు పంతులు గారు, లోకులు కాకులు అంటారు, నిజమేనా? నిజమేనండి. సామెతేగా? ఆ. సామెత అయితే ఓకే. సహృదయల్లారా, మీరందరూ నాకు మేలు కోరేవాళ్ళు, మీరు నాకు లోకులు, కాకులు కావాల్సిన వాళ్ళు. సో ఆ కాకులకు బదులుగా మీరే ఈ పిండం తినండి. మీరు ఈ దక్షిణం పెట్టుకోండి, నేను వస్తాను. అమ్మయ్యా, కడుపులో కావిడి దిగిపోయిందిరా బాబు. చువ్వి చువ్వి చువ్వాల. దొంగనాన్న దొంగనాన్న దా. దొంగ. నేను దొంగ నాన్న చంబుచ్చు కొట్టానంటే దొంగ నాన్న అనలేదు, దొంగ నాన్న అన్నాను. చావుగా ఆడు దొంగ కాదురా. దూరికే ఆడు దొంగే. ఏరా నువ్వు దొంగ కాదు బాబు, మరి హెడ్ ఎందుకు ఎక్కావు? ఇంకెప్పుడు ఎక్కడ బాబు? సర్లే, ఓ 10 కొబ్బరి బొండాలు దింపు. 10 పంటలు ఎందుకున్నానా? నీ బుర్ర బద్దర కొట్టడానికి రా, లేకపోతే నేను ఇక్కడ కామెడీ చేస్తున్నాగా, మధ్యలో నీ కామెడీ ఎందుకురా? నువ్వు దింపరా. ఇంకా చాలే దిగో. ఈ అనుకోవడానికి ఏం తక్కువ లేదు. వాడు వెళ్ళొస్తా బాబు. ఎక్కడికి వెళ్ళేది? చెంబు పగిలిపోద్ది. పట్టపగలు తోట దూరి చెట్టెక్కి 10 కొబ్బరికాయలు కొట్టేసుకుని దొంగతనంగా సంకలో పెట్టుకుని వెళ్ళిపోదామనే. అదేడు బాబు, దొంగతనం అంటారేంటి? మీరేక దింపమన్నారు. ఆహా, మరి నేను దింపమంటేనే దింపావన్నమాట. మరి నేను ఎక్కమంటేనే ఎక్కావు చెట్టు. తప్పైపోయింది బాబు. ఆహా, మరి ఆ తప్పుకో చెట్టు ఉంటది బాబు. అదేంటి తెలుసా? ఎక్కడిడు? అక్కడ. చూసామంటరా, ఆడి చేత ఫ్రీగా ఈ చెట్ల కాయలన్నీ దింపించేశాను. దించినందుకు 150 రూపాయలు ఖర్చు అయిందని మీ పెద్దనానికి లెక్క చూపిస్తాం. ఈ 10 కొబ్బరి బొండలు మనం దాగేస్తాం. ఎట్టుందంటే మన కామెడీ. అమ్మ దొంగ నాన్న, ఆడు దొంగ అనుకున్నాను. కాదు, నువ్వు గజ దొంగవి.